రైట్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. చేపల వేటకు వెళ్లి ఇద్దరు భార్యాభర్తలు గల్లత్తైన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మల్కద్ మండలం తాటికుంట గ్రామ రిజర్వాయర్లో రాముడు సంధ్య అనే దంపతులు చేపల వేటకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం చిన్న పుట్టి సాయంతో చేపలు పట్టేందుకు రిజర్వాయర్లోకి దిగారు. చేపల కోసం వల విసురుతున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న పుట్టి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో దంపతులు ఇద్దరు కూడా నీట మునిగి గల్లత్తయ్యారు. బుధవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు అధికారులు గ్రామస్తులు పెద్ద ప్రత్యేక బృందాలతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రహీం, ఇక మరి ఈ ఘటనకి సంబంధించి ఏ సమయంలో జరిగింది, అలాగే ఈ దంపతుల ఆచూకీ లభించిందా, మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మండకల్ మండలం తాటికొండ గ్రామంలో నిన్న ఏదైతే సాయంత్రం ఇద్దరు దంపతులు చేపల వేటకు వెళ్ళిన ఇద్దరు దంపతులు గల్లంతయ్యారు. సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. మండకల్ మండలం తాటికొండ గ్రామంలోని రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రాములు అలాగే సంధ్య దంపతులు మంగళవారం సాయంత్రం చిన్నపొట్టి సాయంతో చేపల వేటకు పట్టేందుకు రిజర్వాయర్లోకి వెళ్లారు. చేపల కోసం వల విసురుతున్న సమయంలో వారు ప్రయాణం చేస్తున్న పుట్టి అదుపులో తప్పి బోల్తా పడింది. బుధవారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, పోలీస్ సిబ్బంది, అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున బృందాలతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు ఆ యొక్క రిజర్వాయర్ లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. భర్త రాములు కావచ్చు, అలాగే సంధ్య కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు దొరకలేదు. ఇంకా వేచి చూడాల్సిందే రచన. అప్డేట్స్ రహీం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మార్కెట్ యార్డ్